తండ్రి అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధన హాజరైన సహోదరి సహోదరులందరూ కూడా క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎంతమందికి దేవునికి ఇష్టలుగా ఉండాలని ఉంది? నాకైతే దేవునికి ఇష్టలుగా నేను బ్రతకాలని ఆలోచిస్తూ ఉన్నాను. నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి ఇష్టలుగా ఉంటేనే ఆశీర్వాదాలు వస్తాయి, అది మాత్రం డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ దేవునికి ఇష్టలుగా ఉండాలని అనుకుంటున్నారు. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏమేమి కార్యక్రమాలు వదిలేయాలి, ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలను మనం ఆలోచించబోతున్నాం. సమయాన్ని బట్టి అవసరమైతే ఇది రేపు వచ్చే ఆదివారం కూడా కొనసాగవచ్చు, ఎందుకంటే సమయం లేదు కనుక. రైట్, ఏది ఏమైనా సమయంలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని ఇచ్చే ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఆయనకి ఇష్టలుగా ఉండడం అనేది అవసరం. ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చెయ్యాలో, ఏం విడిచిపెట్టాలనేది ఈ రోజు మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు గబగబా నాకు సహకరించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదివినట్లయితే 6వ వచనం చదవడం ముందు, వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాడిని ఆశించకూడనట్లు 5వ వచనం, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయేది కనుక అరణ్యంలో సంహరించబడింది. అదనమాట. కాబట్టి ఇక్కడ దేవునికి ఇష్టంగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడు? అది దాని అర్థం. దేవునికి ఇష్టంగా లేకపోతే రోజులు గడిచిపోతున్నాయమ్మా, రోజులు హాయిగా వెళ్ళిపోతున్నాయి, మనకేం తెలియట్లా. కానీ జరిగే నష్టం జరిగిపోతా ఉంది, పోగయ్యే శాపం పోగవుతా ఉంది. ఏమా, ఇది మనం గమనించలేకపోతున్నాం. వెళ్తున్నాం, పనికి వెళ్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, లేకపోతే లేదు. పనికి మాత్రం మానకుండా వెళ్తాం, ఎందుకంటే దాని అవసరం తెలిసిపోతుంది, దాని నష్టం తెలిసిపోతుంది. డబ్బులు లేకపోతే కుటుంబం నడవకపోవడం అనేది తెలిసిపోతుంది. అందువల్ల ఏం చేస్తున్నాం? అహోరాత్రులు కష్టపడుతున్నాం. కానీ ఈ నష్టం తెలియట్లా. ఈ నష్టం ఏంటంటే మీకు అంటేది అంటట్లేదు, ముట్టేది ముట్టట్లా, మీకు ఆరోగ్యాలు బాగుండట్లా. ఏమంటే మీరు చేస్తున్న ఏ ప్రయత్నం కూడా సరిగ్గా సఫలీకృతం అయినట్టు కనిపించట్లా. అయినప్పటికీ మనం ఈయన వైపు దృష్టి పెట్టట్లా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి అనేది దృష్టి పెట్టలేకపోతున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులు కూడా అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు 40 దినాలు ఆయన భోజనం తిన్నారు. ఆయన ఇచ్చిన కూర తిన్నారండి. ఆయన ఇచ్చే నీళ్లు తాగారు. పగలు మేఘస్తంభంలోను, రాత్రి అగ్నిస్తంభంలోను దేవుడు నడిపించాడు. పగలు మేఘస్తంభం. ఇప్పుడు తెలుస్తుంది మనకి అసలు వేడంటే ఏంటో తెలుస్తుందమ్మా. వాళ్ళ అరణ్య ప్రయాణం 40 సంవత్సరాలు ఏంటో తెలుసు. ఎడారి అరణ్యాలు. అది అరణ్యాల్లో ఉదయం వేడి తట్టుకోలేనంత ఉంటుంది, రాత్రులు చలి ఎముకలు కొరికేలా ఉంటుంది. కనుక ఏం చేశాడనమాట, ఆయన ప్రజలు ప్రేమించి వాళ్ళు గుర్తించినా గుర్తించకపోయినా వార్నింగ్లు ఇచ్చుకుంటూ, ఏమంటే హెచ్చరిస్తూ, ఒరే ఎలా ఉండరా నాయన అని చెప్తూ పగల మేఘస్తంభం అంటే ఏసీ వేసాడు అనమాట. చూడండి, ఎప్పుడైనా మీరు అది ప్రయాణం చేస్తున్నప్పుడు, మంచి ఎండో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక మేఘం అడ్డొచ్చింది అనుకోండి, ఎవరికి? సూర్యుడికి. అమ్మయ్య ఇలా ఉంటే బాగుంది వెళ్ళే వరకు అనిపిస్తుందా అనిపించదా? దేవుడు అలా మేఘస్తంభం వేసాడట. పగలు మేఘస్తంభంగాను, అంటే వాళ్ళు ప్రయాణం చేస్తున్న ఆ ప్రాంతం ఏదైతుందో ఆ ప్రాంతం అంతా 24 లక్షల మంది, వాళ్ళందరికీ మేఘం వేశాడు, అంటే ఏసీ వేసాడు. రాత్రులు ఎముకలు కొరికే చలి, ఆ చలిలో అగ్నిస్తంభం అంటే హీటర్ పెట్టాడు. ఎవరు గుర్తించారండి? అబ్బా అరే చల్లగా ఉంది అనుకున్నారు అంతే, అరే వేడిగా ఉంది, హాయిగా ఉంది అనిపించింది అంతే. ఏమండి, ఉదయం రాగానే ఆకాశం నుంచి ఆహారం కురిసేయడం, వీళ్ళు ఏరేసుకోవడం, తినేయడం. కొన్ని రోజులు అయిన తర్వాత ఇదేంటిది, ఎప్పుడు ఈ భోజనమేనా? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు బా ఎలా తినేవాడు అని సడుక్కున్నప్పుడు
మనసులో అనుకున్నప్పుడు దేవుడు పూర్యుడు పెట్టును కురిపించాడు. అంటే ఏంటి? పక్షులు వచ్చి వాళ్ళ కాళ్ళ దగ్గర వాలిపోయి అంటే వాడు పట్టుకోవడం ఉండదు ఏంటో. ఎలా తిన్నారో తెలుసా? వేలు గొంతుకులో పెడితే అందేటట్టుగా తిన్నారంటండి. ఎంత కక్కుర్తో చూడండి. సరే కక్కుర్తి పడ్డారు, అసలు అది ఇచ్చిన వాళ్ళు ఎవరో అనేది కనీసం జ్ఞానం ఉందా అని ఆ పరిస్థితి గురించి రాస్తున్నాడు. వారిలో అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక అరణ్యంలో సంహరించబడింది. ఇది న్యాయమా అన్యాయమా? ఏమండి? ఆ పరిస్థితులు ఉంటే మనల్ని చంపేయడం న్యాయమా అన్యాయమా? ఆయన ఇచ్చే సూర్యుని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చే వర్షాన్ని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చే వాతావరణం అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చే పంటను తింటున్నాం, ఆయన ఇచ్చే నీరు తాగుతున్నాం, ఆయన ఇచ్చే గాలిని పీలుస్తున్నాం. అయినప్పటికీ దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒకసారి కనబడవారు. ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు మనిషి. ఆయన కనబడాలన్న దేవుడు. కనుక మనుషులు ఎలాగున్నారు అంటే చాలా సొంత ఆలోచనతో స్వార్థపూరితమైన విధానంలో వారి జీవితాలు కొనసాగించుకుంటూ సృష్టికర్తను మర్చిపోయి సృష్టాన్ని పూజ చేసే పరిస్థితి దిగజారిపోయారు. అందువల్ల ఆయన చెప్తున్నాడు, వాళ్ళు ఇశ్రాయేలు ఏమేం చేశారు, ఏమేం చేస్తే ఏం అనుభవించారు, ఆ విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. తర్వాత 7 నుంచి 10 చదవండి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి రాయబడి. పని పాట లేదు కదండి. పని పాటలు మనం కూడా పని పాటలు ఎక్కడ కూర్చుంటాం? టీవీల ముందు. సీరియల్ అయిపోద్ది. ఏమండి? మళ్ళీ ప్రార్థనకు వస్తే ఖాళీ ఎక్కడ ఉందండి? పనులు అవ్వలేదండి. మరి టీవీ దగ్గర సీరియల్ చూస్తుంటే పనులు ఏమైపోతున్నాయి? అక్కడ మాత్రం ప్లాన్ ఉంది. ఒక ప్రయాణం చేస్తే ప్లాన్ ఉంది మనకి. నిన్న కాక మొన్న సుధీర్ రాజమండ్రి వెళ్ళాలి. 4:30కే ఇక్కడ బయలుదేరితే కనీసం 5:30 కన్నా రాజమండ్రి వెళ్ళాలి. అది రాత్రి నిద్ర పడితేనా, నన్ను నిద్ర వలిస్తేనా? 4 గంటలకు డాడీ లేపాడు. నిద్ర పట్ల గబుక్కునొక్కడా నిద్రలో ఉంటే గబుక్కున బస్సు మిస్ అయిపోతే ఈ ప్లాన్ అంతా డిస్టర్బ్ అవుతుంది. 4 గంటలు లేపేశాడు. లేపేస్తే గబుక్కున బండి మీద బయలుదేరి వెళ్ళి ఆయన కాంప్లెక్స్ లో దిగబెట్టి వచ్చాడు. అప్పుడు బస్సు ఆల్రెడీ సెట్ అయింది. రాంబాబు గారు డ్రైవర్ గారు. ఏమండి? ఆయన టికెట్ కూడా వేస్తున్నాడు. ఆయనేమో ఇద్దరు కుర్రల కోసం మళ్ళీ వెళ్ళాడు వెనక్కి. ఎలా అంటే ఆయన వెళ్తాను, ఆడేమో ఆయన తీసుకొస్తాడు. ఇదంతా 5 నిమిషాల్లో రెడీ. చూసారా టైమింగ్ ఎలా ఉందో? చూసారా? ఇక్కడ టైమింగ్ ఏది? ఆరాధన జరుగుతుండదు, టిఫిన్ చేస్తుంటాం. ఆరాధన జరుగుతుండదు, వంట వండుకుంటుంటాం. ఏంటంటే గేట్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఆల్. ఎప్పుడైనా తీసుంటది. సహోదరులు కూడా, మా అంకుల్ గారు కూడా ఏమన్నారు, వీళ్ళు ఏమైనా అన్నాం అనుకోండి, నెక్స్ట్ ఆదివారం డుమ్మా కొట్టేద్దాం బాగా తీరే వరకును. ఆ తర్వాత మళ్ళీ ఆయన మర్చిపోతాను, నేను మర్చిపోతానులే అని నేను అడగకూడదు, మీరు పడకూడదు. అలా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి సహోదరులు. కనుక ఆలోచించండి. ఆయన మాట వినకపోతే మనకి ఏమైనా ఇవ్వచ్చు. ఆయన తీసుకోవడానికి మాత్రం మనకైతే ఏమాత్రం ఇబ్బంది లేదు, కానీ ఆయన ఇవ్వడం అది ఆయనతో వచ్చిన చిక్కు. ఆయన ఏమంటాడంటే, నాకు ఇష్టలుగా ఉంటేనే నీకు ఏదైనా ఇస్తాను, నాకు ఇష్టలుగా లేకపోతే నీకు ఏది ఇవ్వను. అవి ఇవ్వబోదు పో అనుకున్నావు అనుకోండి, వెళ్ళిపోండి. ఏమన్నా అంతేనా? ఇప్పుడు ఇంట్లో తండ్రి ఉన్నాడు, అరే నీకు ముద్దెట్టను అంటాడు. ముద్దెట్టంటే ముద్దెట్టకపోతే పో, వెళ్ళిపోతాను అంటే వెళ్ళిపో. సాత్విక్ వెళ్ళిపో. 3 హోటల్ ఉన్నాయనుకోవచ్చు, హోటల్ కూడా అక్కడ అన్ని బంద్ చేసేస్తాడు ఈ డాడీ ఇన్ఫ్లుయెన్స్. మా వాడు వస్తాడు, ఇంత టీ చుక్క కూడా ఇవ్వకండి అని చెప్పి హోటల్ అన్నింటికి చెప్పాడు అనుకోండి, ఎక్కడ టీ తాగుతాం, ఎక్కడ టిఫిన్ చేస్తాం? ఈ ఊరు కాదు ఇంకో ఊరు, అక్కడ కూడా ఫోన్ చేసి మీ డాడీ ఏమంటే మా వాడు వస్తాడు, ఇంకో పలానా ఇంకో ఫోటో ఇదిగో, వాడికి అసలు ఇంత మెతుకు కూడా పెట్టకండి అన్నారు అనుకోండి, ఎక్కడ తింటాం? అవునా కదా? అంటే తండ్రి భీష్మిస్తే కొడుకు మనుగడ సాగుద్దా? అలాగే ఆయన భీష్మిస్తే, ఆయన నీ పట్ల కఠినం అయిపోతే నువ్వు బ్రతకగలవాలి. బ్రతుకుతున్నట్టు ఉంటాం, కానీ మృత స్థితిలో ఉండే దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోతాం.
అందువల్ల సహోదరులారా దయతో ఈ పాఠాన్ని ఒకసారి ఆలోచించండి. దేవునికి ఇష్టలుగా ఉండడం ఎలాగనేది ప్రయత్నం చేద్దాం. ఎలా ఎలా ఉంటే దేవునికి కోపం వస్తుందో, శాపాలు వస్తాయి అనేది కూడా ఆలోచించబోతా ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. జల్లిపోయి ఆడుకుంటారు మన నాయకులు. అమ్మా మీరు ఆడతారా లేదా? ఖాళీ ఉంటే ఏం చేస్తారమ్మా? అలాగే వీళ్ళు కూడా ఆడుకోవడానికి వెళ్తున్నారంట. తినేసి తాగేసి ఏం చేయాలో తెలియక ఆ ఆటలు ఆడుకో. ఈ ఆటల్లో కూడా చాలా దారుణమైన ఆటలు. ఆటలకు దేవుడు కోపం వచ్చింది. అందువల్ల అని వ్రాయబడినట్లు కొందరు వలె మీరు విగ్రహారాధకులు ఉండకడి, మరియు వారి వలె మనం వ్యభిచరింపకుందాము. మరియు వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపకుందాము. వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఇన్ని కార్యక్రమాలు జరిగాయి వాళ్ళ అరణ్య ప్రయాణంలో. అందుకనే 6,03,000 మంది యుద్ధం చేయగలిగే కెపాసిటీ ఉన్న పురుషులు బయలుదేరారు ఐగుప్తు నుంచి. ఏమండి? వాళ్ళ కణాన్ని చేరేసరికి 6,01,000 చేరారు. అంటే 2,000 కదండి లాస్ అయింది అనుకోవచ్చేమో. కాదు, ఈ 6,01,000లో ఐగుప్తు నుంచి బయలుదేరిన వాళ్ళు ఇద్దరే. ఎవరు వాళ్ళు? కాలేబు, యెహోషువ. మరి మిగతా వాళ్ళు ఈ జనం ఎక్కడ? ఈ బయలుదేరిన జనం ఎక్కడ? బయలుదేరిన జనం అందరూ కూడా దేవుడి యొక్క శాపానికి గురై దేవుడు చెప్పినట్టు వినకుండా చంపబడి సంహరించబడి రకరకాల కార్యక్రమాల్లో వయసు రీత్యా అవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా ఆయన మీద తిరుగుబాటు చేసినందువల్ల ఏమయ్యారండి? అరణ్యంలోనే రాలిపోయారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరు అంటే అరణ్య ప్రయాణంలో పుట్టినవారు. ఒకవేళ కాల్బలము అంటే 20 సంవత్సరాలు పైబడిన పురుషులు. కాల్బలం అంటే ఏమండి? మరి 20 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు వారు. 20 + 40 ఎంత? 60. అంటే వాళ్ళ కణాన్ని చేసేసరికి 60 సంవత్సరాలు అయి ఉంటాయి. లేదా వాళ్ళకు 30 అయితే 30 + 40. ఒకవేళ వాళ్ళు 50 సంవత్సరాలు అయి ఉంటే 50 + 40. ఎందుకంటే 20 సంవత్సరాలు పైబడిన వాడు యుద్ధంలో పాల్గొవచ్చు. అలాంటి కాల్బలం అంటే యుద్ధ వీరులు అనమాట. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు. ఇవన్నీ లెక్కేసుకుంటే 1:4 చూసుకున్న 4 ఆర్లు ఎంత? 24 లక్షల మంది బయలుదేరారు అనమాట. వాళ్ళలో చివరికి మిగిలింది ఓన్లీ 2 మాత్రమే. మిగతా వాళ్ళందరూ కూడా అరణ్యం ప్రయాణంలో పుట్టిన వాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలాగ అయిపోయారు అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం వల్ల, దేవుని యొక్క మాటలు వినకపోవడం వల్ల, దేవునికి ఇష్టలుగా ఉండకపోవడం వల్ల ఈ కార్యక్రమాలు జరిగే. సహోదరులారా గమనించండి. నెంబర్ 1 ఏంటి అంటే దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక. నెంబర్ 2 చెడ్డవాటిని వారు ఆశించారు కనుక వాళ్ళు నష్టపోయారు. ఆ నష్టం మన వరకు రాకూడదు. అది ఈరోజు పాఠం యొక్క ఉద్దేశం. సహోదరులు, ఈరోజు మనం ఆలోచించేది విగ్రహారాధికులు, వ్యభిచరించేవారు, శోధించేవారు, సడిగేవారు. ఈ 4 పాయింట్లు ఆలోచించబోతున్నాం. సమయాన్ని బట్టి ముందుకు వెళ్తాం. రైట్? మనము విగ్రహారాధన చేయకూడదు. మా ఇంట్లో చూసుకుని కాదు ఫోటోలు లేవు, యేసుప్రభు ఫోటోలు తప్ప మా ఇంట్లో ఏ ఫోటోలు లేవు అని అనుకోవచ్చు కదమ్మా. యేసుప్రభు వారు ఫోటో పెట్టిన విగ్రహారాధన చేస్తున్నట్టే. మనం అనుకుంటున్న అభిమానంతో యేసుప్రభు మన ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే అందరూ తీసుకొచ్చి యేసుప్రభు ఫోటోలు ఇస్తుంటారు. ఎందుకంటే క్రైస్తవులు కాబట్టి అన్నట్టు ఇస్తూ ఉంటారు. మనం ఏంటి అబ్బా యేసుప్రభు ఫోటో మరొకలే, ట్యూబ్ లైట్ ఏంటిది, సీరియల్ లైట్లతో చక్కగా ఉంది, అక్కడ ఎట్టుకుంటే బాగుంటుంది, ఇది ఇక్కడ ఎట్టుకుంటే బాగుంటుంది, ఇంట్లో ఎంట్రన్స్ అవగానే ఆయన కనిపిస్తే బాగుంటుంది, ఒక దండ పెట్టి ఇంట్లోకి వెళ్ళొచ్చు అన్నట్టుగా కొంతమంది భక్తి అలా వెళ్ళొచ్చు. కానీ యేసుప్రభు వారు విగ్రహం పెట్టుకున్న ఫోటో కూడా విగ్రహమే కదండి.
దాని ముందు నుంచి దండం పెట్టావంటే విగ్రహారాధనే. ఇప్పుడు చెప్పండి, విగ్రహారాధన ఎంతమంది చేస్తున్నారు ఇళ్లలో? అలా విగ్రహారాధన చేయొద్దు అనేది మనం చూడబోతూ ఉన్నాం. రెండవది, వ్యభిచరించొద్దు. వ్యభిచారమ అవి మాకెక్కడ ఉన్నాయండి? ఓ ఎప్పుడు వదిలేసాం. అది ప్రభులకు ఎప్పుడు వచ్చామో అప్పుడే వదిలేసాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి అనుకోవచ్చేమో. అది కూడా ఏదో చూద్దాం. తర్వాత శోధింపకూడదు. అయ్యి బాబా ఆయన ఎప్పుడు రిక్వెస్ట్ చేస్తాం తప్ప ఎందుకు శోధిస్తామండి? ఆయన ఎప్పుడు బ్రతిమాలుకుంటాం తప్ప, మొరపెట్టుకుంటాం తప్ప దేవునికి శోధించడం మేం చేయట్లేదు అని ఒకళ్ళు ధీమాగా ఉన్నామేమో. శోధన అంటే ఏంటో చూద్దాం. రైట్. తర్వాత సడుక్కోవడం. అస్సలు సడుక్కోవండి. ఏదైనా ఉంటే నిటారుగా సూటిగా ముఖం మీద బద్దలు కొట్టినట్టు, గోడ బద్దలు కొట్టేసినట్టు మాట్లాడుతాం తప్ప మేము అలాగే ఇప్పుడు సడుక్కోవండి. సైడ్ గా మనం మాట్లాడుకోవండి అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అలా సడుక్కోవడం ఏంటో, ఏమండి ఆ సంశయాలు ఏంటో, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఆలోచించబోతున్నాం సహోదరులారా. రైట్. ఫస్ట్ వన్, మనం విగ్రహారాధన చేయకూడదు. విగ్రహారాధన చేయకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఏమంటున్నాడు అక్కడ? కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధన దూరముగా పారిపోవుడి. కాబట్టి విగ్రహాలను దూరంగా పారిపోండి అని చెప్పుకొస్తూ ఆయన నిర్మాకాండము 20వ అధ్యాయం 4వ వచనంలోను, అలానే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం 8వ వచనంలోను ఆయన ఏం చెప్తున్నాడండి? స్పెసిఫిక్ గా చెప్తున్నాడు ఆయన. ఏమనంటే, పైన ఆకాశం దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఏంటంటే దేవుడు ఉండకూడదా? ఉండకూడదు. ఏమండి ఇది ఎక్కడ దారుణం అండి? దేవుళ్ళు మాకు మనసుకి నచ్చిన దేవుళ్ళు ఉంటారండి, మమ్మల్ని ఆకర్షించుకున్న దేవుళ్ళు ఉంటారండి. దేవుళ్ళు ఎందుకు ఉండకూడదండి? ఇదే స్వార్థం అండి అని వచ్చేమో. నేను అలాంటి వాళ్ళకి ఒక సూటిగా ప్రశ్న చేస్తున్నాను. మనకు తండ్రులు ఎంతమంది ఉంటారు? చాచా ఎంతమంది ఉంటారు తండ్రులు? తండ్రులు అనబడేవాళ్ళు కాదు. తండ్రులు అనబడేవాళ్ళు వేరు, మిమ్మల్ని కన్న తండ్రి వేరు. ఎంతమంది ఉంటారు తండ్రులు ఒక మనిషికి? సౌజన్యం ఎంతమంది ఉంటారు తండ్రులు? ఒక్కడే. మరి అక్కడే ఒక్కడే అన్నప్పుడు దేవుడు ఒక్కడే అన్నానికి ఏంటి ఇబ్బంది? అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు 3 బిడ్డలు, 6 మనవలు. ఏమండి నా రూపం మీకు తెలుసు. అది సన్నంగా ఉంటాడు, పొడుగు ఉంటాడు, నల్లగా ఉంటాడు. ఆయన ఏమంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని చెప్పేసి నాలా ఉన్న వాళ్ళందరూ డాడీ అని పట్టుకుంటారా? మా పిల్లలు పట్టుకుంటారా? ఏమంటే మీరు వచ్చి మా నాన్నగారిలో ఉన్నారండి, మేము చూస్తే మా నాన్నగారు గుర్తొస్తుంటే అది వేరు, అది వేరు. కొంతమంది చూస్తే మన అక్కల్లా కనిపిస్తారు, మన అన్నయ్యలా కనిపిస్తారు. ఏమంటే మనకు చనిపోయిన మన అమ్మలా కనిపిస్తారు. అది అభిమానంతో మాట్లాడతాం తప్ప వాళ్ళు నిజంగా తల్లి నిజంగా తండ్రిని ఒప్పుకుంటామా అని. మరి అక్కడ ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒక్కడే అంటే ఏంటి బాధ? అందరూ అది అన్ని మతాలు అవి చెప్తున్నాయి. సర్వేశ్వరుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, మనం అందరూ ఆయన సంతానం అని అందరూ చెప్తున్నారు. కానీ ఈ దేవుడి దగ్గరికి వచ్చేసరికి నాకు 3 దేవతలు ఉన్నారు, లేకపోతే మా 3 దేవుళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నీ దేవుడే అని యెహోవాను నేనే. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే నమ్మకు. నువ్వు నమ్మనంత మాత్రాన నీ తండ్రి నీకు తండ్రి కాకపోడు. ఇప్పుడు ఏ బిడ్డ అయినా తండ్రిని ఎదురుపడి, తండ్రి అసలు నేను నీకే పుట్టానా అని అడిగేవాడు ఎవరైనా ఉంటాడా అని. అరే నువ్వు నా బిడ్డవరా అంటే రుజువేంటి అని అడిగితే రుజువేం చూపిస్తాడు తండ్రి? అది నీ తల్లి చెప్పాలా? నీ తల్లి చెప్పింది కూడా నిజమని ఏంటి రుజువు అని అంటే, ఇలాంటి రుజువులకి ఏమండి ఏముండవు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నమ్మితే తండ్రిగా ఒప్పుకో, నమ్మితే తల్లిగా ఒప్పుకో, ఇంట్లో ఉండు, నా ఆస్తిపాస్తులు పంచుకో, లేదంటే పో. ఎవరికి నష్టం? దేవుని విషయం కూడా అంతే సహోదరులారా. నువ్వు దేవుని అంగీకరించుకో అని నష్టపోయేది ఎవరు? ఇది ఇప్పుడు తెలియదు సహోదరులారా. ముందు రోజుల్లో లాంగ్ రన్ లో తెలుస్తుంది దేవుడు లేకపోతే నీ పరిస్థితి ఏంటో అనేది. ఈరోజు గొప్పగా ఆలోచించుకో, జ్ఞానంగా ఆలోచించుకో. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందైనను, కింద భూమి అందైనను,
భూమి కింద ఉండు నేల ఎండేను ఉండు దేని రూపము నువ్వు చేసుకునకూడదు, దానికి సాగిలి పడకూడదు, పూజింపకూడదు. నేను రోషము గల దేవుడిని అని చెప్తా ఉన్నాడు. కాబట్టి అది మించి ఏ కార్యక్రమం జరిగించినా అది విగ్రహారాధనలోకి వస్తుంది. కాబట్టి సహోదరులారా, అలాంటి విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారని గ్రంథం చెప్తా ఉంది. అలాంటి విగ్రహారాధికులు దేవుని యొక్క ఇదిగో ఎంత స్పష్టంగా చక్కగా డిజైన్ చేశాడు బాబు. మీ కళ్ళ ముందే కనిపిస్తా ఉంది. మీరు బైబిల్ కూడా చూడక్కర్లా, చక్కగా దాని మీద తేటగా స్క్రీన్ మీద కనబడిస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా గమనించండి, విగ్రహారాధన చేస్తున్నామా? దేవుడిని పక్కన పెట్టి ఆ స్థానంలో ఎవరిని పెట్టుకుని, ఏ ఫోటో పెట్టుకుని, ఏ విగ్రహాన్ని పెట్టుకుని, ఏ రూపం పెట్టుకుని నువ్వు ఒకవేళ నువ్వు ఆ దేవుడిగా భావిస్తే నువ్వు విగ్రహారాధనలో ఉన్నట్టే. అది గ్రంథం చెప్తున్న విషయం సహోదరు. కాబట్టి విగ్రహారాధికులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కార్యాలు అని గ్రంథం చెప్తుంది. ఏది ఎక్కువ అనుకున్నా విగ్రహారాధన. ఇంకోటి, విగ్రహారాధన అనేది ధనాపేక్ష కూడా విగ్రహారాధన. లోబులు విగ్రహారాధికులు అంటే అర్థం ఏంటి? దేవుడి కంటే మించి, సోదరులు చెప్పినట్టు దేవుడి కంటే మించి ధనాన్ని పెట్టుకుని నువ్వు అదే సర్వస్వం అనుకున్నావా? నువ్వు కూడా విగ్రహారాధన చేస్తున్నట్టే. లోభత్వం, పిసినారితనం. ఏమంటే లోబులు ధనాపేక్ష కలిగిన వారు లోబులు. దేవుని కంటే ఎక్కువగా ఏది భావించి ఏది పెట్టుకుని నీ కార్యక్రమాలు జరిగిస్తే నువ్వు విగ్రహారాధన చేసినట్టే, దేవుణ్ణి విడిచిపెట్టి కార్యక్రమాలు జరిగించినట్టే. కాబట్టి సహోదరులారా, ధనాపేక్ష, లోభత్వము ఒక విగ్రహారాధనే. ఇంకా మనం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, వ్యభిచారి అయినను, అపితుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడని సంగతి నీకు నిశ్చయముగా తెలియను అని చెప్తా ఉన్నాడు. అలా కొలసీ పత్రికలో కూడా అంతే. అక్కడ కూడా విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి అంటున్నాడు. కాబట్టి ధనం సంపాదించొద్దని దేవుడు చెప్పట్లా, వికారంగా ఉండమని చెప్పట్లా. ఏమంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉండాలని దేవుడు ఎప్పుడు ఆశించట్లా. మన దేవుడు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, సమస్తాన్ని మన కొరకు ధారపోసిన ఆయన. మనం సంతోషంగా సమాధానంగా భూమి మీద ఉండాలని ఆశపడుతున్న మహా గొప్ప తండ్రి. కాబట్టి డబ్బు సంపాదించడం చెప్పట్లా, సంపాదించుకో, న్యాయంగా సంపాదించు, ఎంత సంపాదించో అంత సంపాదించు, కానీ అదే జీవితం అనుకోక. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటున్నాడు. కాబట్టి మనం విగ్రహారాధన ధనాపేక్షను చంపేయండి అని గ్రంథంలో చెప్తూ ఉన్నాడు. తర్వాత ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా చెప్తున్నట్టుగా 15వ వచనంలో ఏమంటున్నాడు? కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపట్లు ఉంటారు. దేవుని రాజ్యాన్ని వెలుపట అంటే నరకంలో ఉంటారని అర్థం. కాబట్టి మరి ఇంకా 21వ అధ్యాయంలో కూడా మనం 5వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాగా, వ్యభిచారి అయినను, అపిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను క్రీస్తు యొక్క దేవుని యొక్క రాజ్యంలో హక్కుదారుడు కాడు. ప్రకటన 21లో పిరికివారును, అవిశ్వాసులను, అసహీలను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కాబట్టి అలాంటి వారికి నరకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు సహోదరులు. అయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10-11 వచనాల్లో అంటాడు, ఈ లోకపు జాడులతోనైనను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను, విగ్రహారాధికులతోనైనను ఏ మాత్రము సాంగత్యం చేయవద్దు అని కాదు. అంటే వాస్తవంగా లోకంలో ఎవరున్నారు? వీళ్ళే ఉన్నారు. అన్ని అలవాట్లు ఒకరికే లేకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు ఏదో ఒక లిస్టులో ఉన్నారు. ఆ లిస్టులో ఉన్న వాళ్ళందరినీ మనం పక్కన పెట్టేసుకొని లేని వాళ్ళు రాశారనుకోండి, పెద్ద కథలతో పేపర్ నిండుదాం, లిస్ట్ రాయడం మొదలు పెడితే. ఎందుకంటే ఎవరిలోనైనా ఏవో లోపాలు ఉన్నాయి, అసలు మనలోనే లోపాలు ఉంటున్నాయి. కాబట్టి లోకాన్ని చూస్తే అసలు కాగితం సరిపోదు, గ్రంథం సరిపోదు.
లేని వారిని రాయాలంటే పేపర్ నిండదు, కలం కదదు. అంటే ఎవరు లేరని అర్థం. కాబట్టి అందరూ ఏదో ఒక లిస్ట్ లో ఉండి ఉంటారు. అలాగని అయ్యో వాళ్ళతో సాంగత్యం చేయొద్దు అన్నాడు కాబట్టి అసలు మాట్లాడకూడదు అనుకునే వాళ్ళు ఉన్నారు చాలా చేదస్తంతో. అలా మాట్లాడకూడదు అనుకునే వాళ్ళు ఏం చేయాలన్నాడు? అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చింది కదా. ఈ లోకం మనకు వద్దు బాబు అని పారిపోవాలి. ఎక్కడ పోతాం? ఎక్కడ పోతామండి? అయితే దాని అర్థం ఏంటంటే మాట్లాడు. నీ యొక్క అనుభవాలు ఏమంటే షేర్ చేసుకో, కానీ వాళ్ళతో కలిసి నడవద్దు. అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు విగ్రహారాధనకు నువ్వు కూడా వెళ్ళొద్దు. ధనాపేక్ష కలిగి ధనాన్ని సంపాదించుకోవడంలో తల్లి, తండ్రి, బంధువులు, తోడబుట్టిన వాళ్ళు లేకుండా, అంటే అందరి దగ్గర కూడా డబ్బులు రావాలనుకునే ఒక స్నేహితుడు కానీ తెలిసిన వాడు కానీ ఉంటే అతనితో మాట్లాడు, కానీ అతను చేసిన పని నువ్వు చెయ్యొద్దు. అది దాని అర్థం. వాళ్ళతో కలిసి నడవద్దు అంటే వాళ్ళు చేసే పని నువ్వు చేయొద్దు, కానీ మాట్లాడొద్దు అని. మాట్లాడకపోతే సువార్త ఎలా అందుతుంది? సువార్త అందాలంటే అలాంటి వాళ్ళకి సువార్త అందించాలి. దేవుని యొక్క ఉద్దేశం అదే కదా. వాళ్ళు నరకానికి పోకూడదు. అందువల్ల సహోదరులారా, మరి అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవాలి అనే మాట. కానీ విగ్రహారాధికులు అయి ఉండకూడదు. దేవుని స్థానంలో దేవుణ్ణి పక్కన పెట్టి ఆయన స్థానంలో ఏ రూపం పెట్టుకున్నా, ఏమండి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినా మనం విగ్రహారాధన చేస్తున్నట్టే. రైట్? అక్కడ మీరు కులం పెట్టుకోండి, కులాన్ని ఎంచుకుని కులం 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 అని అనుకోండి, అది కూడా విగ్రహారాధన. జాతి 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 అని పెట్టుకుని అది కూడా విగ్రహారాధన. ఏమండి దేవుని పక్కన పెట్టి ఆయన స్థానంలో ఏది పెట్టుకుని నువ్వు ఆరాధించి పూజించి నువ్వు గౌరవించి అనుసరించినా అదేమవుతుంది అంటే విగ్రహారాధన లిస్టులోకి వెళ్తుంది. బట్ అది విగ్రహారాధన. రైట్? తర్వాత మనం వ్యభిచరింపకూడదు. వ్యభిచరింపకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. నిర్మాకాండం 20:14 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞది వ్యభిచరింపకూడదు. ఏమంటే అదే ఎన్ని చోట్ల లేవికాండం 20:10, ద్వితీయోపదేశకాండం 5:18, మత్తయి 5:27, మార్కు 10:19, లూకా సువార్త 18:20 కూడా ఆ ప్రస్తావన ఉంది. కాబట్టి వ్యభిచరింపకూడదు అనేది దేవుని యొక్క ఆజ్ఞ. రామపత్రిక 13:9 కూడా, యాకోబు పత్రిక 2:11 కూడా ఉంది. వ్యభిచారము అనేది 2 రకాలు. ఒకటి వ్యభిచారంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి జారత్వము, రెండవది వ్యభిచారం. జారత్వంలో ప్రతి వారు కూడా పాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యవనస్తులు ఎక్కువ మంది జారత్వంలో జారిపడే ప్రమాదం ఉంది. జారత్వం అంటే యవ్వన కాలంలో ఆ శరీరాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవడం చేతకాక, దైవజ్ఞానం లేక, ఏమండి ఎక్కడ ఏం చేద్దామని ఒక దురాలోచనతోనే తన శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అది జారత్వము. అంటే పెళ్లి కాక మునిపే ఏదైనా దానికి సంబంధించిన కార్యక్రమాలు జరిగిస్తే వాళ్ళు జారులు. రెండవది వ్యభిచారము అంటే పెళ్ళయిన తర్వాత స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జతగా పడిన తర్వాత వారు మళ్ళా వేరే అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు వ్యభిచారులు. చిన్న తేడా. రెండింటిలో జరిగే కార్యక్రమం ఒకటే. అది పెళ్లి కాకముందు జరిగే అక్రమ సంబంధాలు, ఇది పెళ్ళైన తర్వాత జరిగే అక్రమ సంబంధాలు. దాన్ని జారత్వం అన్నాడు, దీన్ని వ్యభిచారం అన్నాడు. ఈ 2 కార్యక్రమాలు దేవునికి అసహ్యమైనవి అని చెప్తున్నాడు. అలాంటి వ్యభిచారం బుద్ధి కలిగిన వారు దేవునికి ఇష్టలుగా ఉండే అవకాశం లేదు. మరొక ఇంకా ఏమన్నాడంటే, ఇంకా చూడండి, యేసు ప్రభువు ఇంకా డెప్త్కి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు ఆయన? 5:27 ఏమంటున్నాడు ఆయన? మీరు ఎవరినైనాను, అంటే పురుషుల గురించి చెప్తున్న, స్త్రీల గురించి కొంచెం తక్కువ ఉంటుంది. అది వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని ఒక స్త్రీని అంటే ఎవరు చెప్తున్నాడు? ముఖ్యంగా పురుషుల్లో ముందది బయటకు వస్తుంది. యవ్వన స్త్రీల్లో ముందది బయటకు వస్తుంది. తెగింపుగా వాళ్ళు రకరకాల కార్యక్రమాలని జరుపుతుంటారు. మొదటి స్టెప్ ఏంటంటే ఓర చూపులు, దొంగ చూపులు చూడటం.
ఏమండి? అది అదేమన్నాడు, ఒక స్త్రీని మోహపు చూపుతో నువ్వు చూస్తే, చూడటం అందరూ చూస్తామండి. ఇప్పుడు నేను అందరినీ చూస్తున్నాను, మీరు అందరూ నన్ను చూస్తున్నారు. ఈ చూపుల గురించి చెప్పట్లేదు ఆయన. ఎవడైనాను మోహపు చూపుతో ఒక స్త్రీని చూస్తే అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్లుగా దేవుడు చూస్తాడు. వ్యభిచార కార్యక్రమం జరగల, కానీ తలంపుల్లో జరిగింది. కాబట్టి తలంపుల్లో జరిగింది కాబట్టి మేము చాలా సగర్వంగా ధైర్యంగా చెప్తున్నాం. ఏలేస్తరు క్రీస్తు సంఘ బిడ్డలు, యవ్వనస్తులు ఆయా ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఆయా ప్రాంతాల్లో రకరకాల కోర్సులు చేస్తూ ఉన్నారు. నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాం. కారణం ఏంటి? వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళు తలంపు చూపు కార్యక్రమాల్లో ఏ తప్పు చేయరు. ఎందుకంటే వాళ్ళు దేవుని బిడ్డలు, దేవుని భయం వాళ్ళకు ఉందని ఇక్కడ తల్లిదండ్రులు ధైర్యంగా గుండ్లు మీద చేసి కూర్చున్నారండి. కానీ లోకంలో ఉందా? లేదు. మీ చుట్టూ ఎందుకు? మీ చుట్టూ ఉండే ఇప్పుడు సాత్విక్ ఉన్నాడు, యవనస్తుడు. సాత్విక్ ఏదో కోర్సు నిమిత్తం విజయవాడ వెళ్ళాడు, గుంటూరు వెళ్ళాడు, ఆ కార్యక్రమం మామూలుగా ఆయన చేసిపోతున్నాడు. నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ నీలాంటి వాళ్ళనా? సాత్విక్ గమనించావా? నీలాంటి వాళ్ళు కాదు. సరదాగా అనేవాళ్ళు ఉన్నారు, సరదాగా వెళ్ళిపోతాం అనేవాళ్ళు ఉన్నారు. ఏమండి? సరదాగా ఇలాంటి కార్యక్రమాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. అలాంటి వారి మధ్య నువ్వు ఒక్కడు ఎలా ఉన్నావు? ఏమండి? తామరాకు మీద నీటి బొట్టులా ఉన్నావు. నువ్వే దేవునికి ఇష్టంగా కనబడుతున్నావు. కారణం ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకుంటున్నావు. కారణం ఏంటంటే దేవుని భయం. దేవుడు నన్ను చూస్తున్నాడు. మీ అమ్మగారు చూడకపోవచ్చు, మీ నాన్నగారు చూడకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారో కార్యక్రమాలన్నీ? దేవుడు చూస్తున్నాడనే భయం ఉంది. కాబట్టి యెహోవా అనే భయం పవిత్రమైంది, అది నిత్యము నిలిచినటువంటి కీర్తన 19లో. అందువల్ల సహోదరులారా, మోహం చూపుతో చూసావా ఏ స్త్రీనైనా, ఓ యవనస్తుడా, ఓ పురుషుడా, చూసావా? అప్పుడే నీ హృదయమందు ఆమెతో వ్యభిచరించినట్టుగా దేవుడు భావిస్తా ఉన్నాడు. అదొక రకమైన వ్యభిచారం. వ్యభిచారానికి ఈ కార్యక్రమం జరగడానికి తొలిమెట్టి ఏంటి అంటే చూపులు. జాగ్రత్త. వారు చూపులు చూడొద్దు, దొంగ చూపులు చూడొద్దు. ఏమండి? సూటిగా చూడు, ఎవరిని చూడాలనుకుంటే దాంట్లో తప్పులు ఉండవు. వారు చూపు చూసావా, తప్పుడు సంకేతం వెళ్తుంది అవతల వాళ్ళకి, రైట్? కాబట్టి అదొక రకమైన మరి వ్యభిచారానికి తొలిమెట్టుగా చూస్తున్నారు. కాబట్టి అది వద్దు అని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు. తర్వాత వ్యభిచరింపకూడదు. ఏమంటే ఇంకొకటి ఉంది వ్యభిచారం. అదేంటంటే అన్యదేవతలతో సంబంధం. అన్యదేవతలతో సంబంధం అంటే నువ్వు వ్యభిచరించినట్టే. ఎందుకంటే నీ దేవుడి స్థానాన్ని, నీ దేవుడు నీకు భర్తగా ఉన్నాడు అంటే, భర్త అంటే మనకు అర్థమవుతుందని దాంతో పోల్చాడు తప్ప, తండ్రి అంటే అర్థమవుతుంది కానీ దాంతో పోల్చాడు తప్ప, నిజంగా ఆయన మన కన్న తండ్రి కాదు, శారీరకంగా, ఆత్మలకు తండ్రి ఆయన. అలానే ఆయన మనకు భర్త. మనకు భర్త అంటే ఒక భార్య భర్త విషయంలో ఎలా గౌరవంగా లోబడి ఉంటుందో, అలాగే ఒక భక్తి చేసేవాడు దేవుని విషయంలో తన భర్తగా భావించి ఆయన అధికారానికి ఒప్పుకోవాలి, ఆయన మాటలు వినాలి అని చెప్పడం కొరకు ఆయన భర్త అనే మాట ఉపయోగించారు. నేను పెనిమిటి అయినను నా నిబంధన మీరు భంగం చేసుకున్నారని ఇర్మియా గ్రంథం 31:31లో చెప్తా ఉన్నాడు. అందుకనే కొత్త నిబంధన చేయని రోజులు వస్తున్నాయి అని చెప్తాడు. కాబట్టి నేను పెనిమిటి అయినను అంటే నేను మీకు భర్త అయినను, మీరు నన్ను విడిచిపెట్టి మీరు వేరే దేవతలకు వెళ్తారంటే మీరు వ్యభిచారం చేస్తున్నారు. ఆ మాటలే యెహెజ్కేలు గ్రంథంలో కూడా చాలా డీటెయిల్ గా ఆయన చెప్పాడు. ఈ బూతులు కాదండి, మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాడు ఆయన. దాన్ని కూడా తప్పుడుగా ప్రచారం చేసేవాళ్ళు, తప్పుడుగా బోధించేవాళ్ళు ఉన్నారు. ఇదేంటిది ఇలాంటి మాటలు ఉపయోగిస్తాడు ఆయన అంటే, ఉపయోగిస్తాడు ఆయన నీకు అర్థం అవడం కోసం, నీకు అర్థం అవడం కోసం ఉపయోగిస్తాడు. నీ అంతరంగంలో జరుగుతున్న కార్యక్రమాలు వివరించడం కొరకు దేవుడు ఏ స్థాయిలోకైనా ఆయన దిగి మాట్లాడతాడు. నీకు అర్థం అవ్వాలి, నీలో మార్పు రావాలి, అది దేవుడు ఆశించేది. అందువల్ల అన్యదేవతల సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1-9 ఈ సమాచారం మనకు కనిపిస్తుంది. అలాగే యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 16-17 20వ అధ్యాయం 30 ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 1-10 ఎన్ని చెప్తున్నాం అంటే మా ప్రజ్ఞని మీ ముందు బయటెట్టుకోవడానికి కాదు, ఆధారాలతో పాటు చెప్తున్నాం. ఇన్ని విధాలుగా ఇన్ని చోట్ల
ఫలానా కార్యక్రమం గురించి చెప్పబడుతుంది అంటే ఆ కార్యక్రమం దేవునికి ఎంత అసహ్యమైందో తెలుసుకోవాలని. ఏమండి? కాబట్టి తర్వాత మరొక వ్యభిచారం ఏం చెప్తున్నాడు అంటే భార్య భర్తల మధ్య గురించి సంబంధం చెప్తూ ఉన్నాడు. ఒక భార్య భర్తలు ఉన్నారు, దేవుని సమక్షంలో జతకాబడిన తర్వాత భార్య ఒక ఆయన్ని ఆశించింది, భర్తను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అలాగే భర్త ఒక ఆమెను ఆశించాడు, భార్యను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి వారి గురించి మాట్లాడుతూ అది ఘోరమైన వ్యభిచారం అంటున్నాడు. అలాంటి వారు దేవునికి ఇష్టలై ఉండరు అని చెప్తా ఉన్నాడు. కానీ కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. ఎంత హక్కును చేర్చుకుందామన్నా ఆ స్త్రీ ఆయన దగ్గర ఉండకుండా వెళ్ళిపోయి కాలుతో తన్ని వెళ్ళిపోయిన సందర్భాలు కొన్ని కుటుంబాల్లో ఉంటాయి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడలేదని గమనించాం. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఆయనే దారి చూపిస్తాడు. లేఖనాన్ని బట్టి మేము విరుద్ధంగా మాట్లాడాలి, అందువల్ల ఆయనే దారి చూపిస్తాడు. అలాగే కొంతమంది భర్తలు, ఎక్కువ మంది పురుషుల్లోనే ఈ లోపాలు ఉంటాయి, స్త్రీల్లో తక్కువ. కానీ స్త్రీలు కూడా తక్కువ ఏం లేదు, వాళ్ళలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ పురుషులు ఎక్కువ. కాబట్టి పురుషులు ఎక్కువగా తమ పెళ్లి భార్యలను నిర్లక్ష్యం చేసి రకరకాలుగా ఆలోచించి అవసరమైతే ఆమెను వదిలించుకుని వేరే వాళ్ళతో జీవితాన్ని పంచుకునే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి అని చెప్తా ఉన్నాడు. ఇది కూడా వ్యభిచారం లెక్కలోకే వస్తుంది. పెళ్ళయిన తర్వాత నీ భార్యను అలా అట్టిపెట్టి ఆమె నీ కోసం తప్పిస్తూ ఉంటుండే ఆమెను అట్టిపెట్టి నువ్వు వేరే పెళ్లి చేసుకుని అక్కడ పిల్లలు కంటూ ఉంటే అది దేవుడు వ్యభిచారంగా చూస్తున్నాడు. అది దాని అర్థం. రైట్? కాబట్టి మనం వ్యభిచరింపకుందాము అనే దాంట్లో ఆ సమాచారం సహోదరులు. మూడో పాయింట్, మనం ప్రభువుని శోధించుకుంటూ ఉందాం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 2వ వచనంలో వాళ్ళ అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మరి వాళ్ళకి తాగడానికి నీళ్లు దొరకని కారణాన వాళ్ళు యెహోవాను శోధించడం అనే సంఘటన మనం చూస్తూ ఉన్నాం. మోషేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్లు వావత్తు తిరిగిపోయిందా? అదే, ఓకే. నీళ్లు ఇవ్వమని అడగగా మోషే మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా? మీకు ఏం కావాలో ఆయనకు తెలియదా? మీరు ఐగుప్తులో ఉండి దాస్యరికంలో ఉండి దేవునికి మొరపెడితే దేవుడు విడిపించడానికి గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే. నన్ను పంపించాడు, 10 తెగుళ్ళు రప్పించాడు, అక్కడ ఎర్ర సముద్రం 2 పాయలుగా విడదీశాడు, నిన్ను నడిపించాడు. నీ వెనక ఫరో సైన్యం వస్తే ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచేశాడు. ఇన్ని అద్భుత కార్యాలు జరిగించి నిన్ను తీసుకొస్తే నీకు నీళ్ళు ఇవ్వాలని తెలీదా? నువ్వు భోజనం వండుకోకుండా ఏం చేశాడు? మన్నా కురిపించాడు. అది కొత్తిమీర గింజల వలె, కొత్తిమీర గింజలు అంటే ధనియాల సైజులో ఉండి తెల్లగా ఉంటాయంట, వెరీ టేస్టీ. ఒక చోట ఏమిటండి, దేవదూతలు తినే ఆహారం అన్నాడు, కానీ దేవదూతలు ఏం ఆహారం తినరు. కానీ భూమి మీద పండని పంట వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేసి ఉండరు. 430 సంవత్సరాలు ఎప్పుడు ఆ టేస్ట్ వాళ్ళు చేసి ఉండరు ఇశ్రాయేలీయులు. 40 సంవత్సరాల తర్వాత ఎవరు కూడా తినలేదు. అయితే ఎవరు తినలే. అందుకనే గుర్తుగా దేవుని యొక్క మనసులో దాన్ని పెట్టేశాడు, మన్నా పాత్రను గుర్తుగా ఉండడం కోసం. రైట్? అలాంటి మరి మన్నాని ఆకాశం నుంచి కురిపించి బాధ్యతగా పొద్దు కురిసేసింది. ఆ రోజంతా ఎంత కావాలో కుటుంబానికి వాళ్ళు పోగు చేసుకునేవారు. ఇంకా కొంతమంది కక్కుర్తో ఉంటారు చూసారా, దేవుని మీద నమ్మకలేని వాళ్ళు ఎక్కువగానే కూర్చుకుంటే మొత్తం అంతా కుళ్ళిపోయి పురుగులు పట్టేది. అది ఓన్లీ విశ్రాంతి దినానికి మాత్రమే అవకాశం ఇచ్చాడు దేవుడు. శుక్రవారం మీరు 2 అంతలు పోగు చేసుకోండి. ఎందుకంటే శుక్రవారం, శనివారం మన్నా కురవదు, సెలవు ఆ రోజు. కాబట్టి అది ముందు రోజు మీరు ఏర్పాటు చేసుకోండి, అది కుళ్ళిపోదు, పురుగు పడుతుంది. ఆ ఒక్క రోజుకి ఛాన్స్ ఇచ్చాడు తప్ప మిగతా రోజులన్నీ కూడా ఇంటికి ఎంత అవసరమో మీలా కదంలో. మీ ఇంటికి 1 కేజీ బియ్యం సరిపోతే 2 కేజీలు వండేసి అమ్మలు ఉన్నారు. అంటే కేజీ తినేస్తారు, కేజీ బారేస్తారు. అక్కడ పొదుపు చెప్పాడు దేవుడు, నీ కుటుంబానికి ఎంత అవసరమో నీకు ఒక అంచనా ఉంటుంది.
అంచనా ప్రకారంగానే అంతే కొలుసుకో, అంతే ఏరుకో. ఎక్స్ట్రా ఏరావా అదేమవుతుంది, కుళ్ళిపోతుంది, పురుగు పడుతుంది. అలా బాధ్యతగా పోషించిన దేవుడు నీళ్లు నీకు ఇవ్వడా అని. మోషే నీళ్లు లేవయ్యా అంటే ఆయన ప్రార్థన చేస్తాడు. అయితే నీళ్లు లేవు, మమ్మల్ని సంపద తీసుకొచ్చావా? ఐగుప్తులో ఉన్నప్పుడు పుష్కలంగా నైల్ నది బ్రహ్మాండంగా తాగేవాళ్ళం, అక్కడ భోజనం ఉండేది. ఇలా అస్తమానం చెప్పడమే. మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అనే వార్త చెబుతూ అక్కడ ప్రజలు నీరు లేక తప్పుకొని మోషే మీద సడుగుచు, ఇంకెందుకు మమ్మల్ని మా పిల్లలను మా పశువులను దప్పిక చేత చంపుటకు ఐగుప్తులను ఇక్కడికి తీసుకురావాలి. మనం కూడా అంటాం కదా, లోకంలో ఉన్నప్పుడే హాయిగా ఉండేది, ప్రభులోకి వచ్చిన తర్వాత అది చేయకూడదు ఇది చేయకూడదు అని అంకుల్ గారు చెప్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది ఇన్ని రిస్ట్రిక్షన్సా, మాకు ఫ్రీడమ్ లేదా అని కొంతమంది అనుకోవచ్చాము. హాయిగా ఉంది వీళ్ళకి ఆలోచన విధానం కూడా. అందువల్ల సహోదరులారా, అన్నీ ఉన్నాక ఏదో లేదన్నట్టుగా అన్ని ఉన్నాయి, కానీ ఏదైనా చిన్న లోపం వస్తే మాత్రం మళ్ళీ ఆలోచనలు ఎక్కడ పోయాయి, ఐగుప్తు పోయాయి. అలాగే మనకి ఇక్కడ ఏదైనా సమయం పోస్తే ఎదురొస్తే నీతిగా అయితే ఇలాగే ఉంటుందండి. అక్కడేనయ్యో, ఎక్కడ లోకంలో, ఐగుప్తులో అక్కడేనయ్యో అని వెళ్ళారు. మనం ఏమంటున్నాం, లోకంలో నయ్యో మంచికి చోట ఎక్కడ ఉందండి అంట. మనమా మంచిగా పోతే రోజులు ఎక్కడ ఉన్నాయండి? అప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? చెడ్డగా ఉండాలనుకుంటున్నావా? ఉంటే దేవునికి ఇష్టడుగా ఉండవు. ఉండే అవకాశం నీ చేతిలో ఉంది. చెడ్డగానే ఉండొచ్చు, మంచిగానే ఉండొచ్చు. కానీ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు మంచిగా బ్రతుకు, నీ కుటుంబాన్ని మంచిగా నడిపించుకో, నిన్ను సకల ఆశీర్వాదంతో నేను నడిపిస్తానని చెప్తా ఉన్నాడు. ఆ వాగ్దానం నమ్మగలిగితే ఏ శ్రమ వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం ముందుకు వెళ్తాం సోదరులు. రైట్. రెండవ శోధన, సంఖ్యాకాండం 21:5-9 మనం చదివినట్లయితే, నేను విషయం చెప్పేస్తున్నాను. వాళ్ళు కూడా అక్కడ ఏం చేశారు, శోధించడం వల్ల ఏం జరిగింది? అరణ్యంలో ఇశ్రాయేలు తాపకరమైన సర్పం వల్ల చనిపోయారు. అంటే ఏంటి? మేము ఐగుప్తులో ఉంటే బాగుండు, ఈ అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని శోధించినప్పుడు చావంటే ఏంటో తెలియబోతున్నానికి దేవుడు ఏం చేశాడంటే తాపకరమైన సర్పాలను పంపించాడు. చెప్పగా వినకపోతే దేవుడు కూడా మన పట్ల విసుగు చెంది సంతాపం నుండి తన కార్యాలు మనకు నెగిటివ్ గా చేస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి సహోదరులారా. దేవుడు ఎంత దీర్ఘశాంతుడో, కృపా సమృద్ధి గలవాడో, అంత ఉగ్రుడు, అంత కఠినంగా వారి యొక్క ప్రజల పట్ల కూడా ఆయన వ్యవహరిస్తాడు. అలా వ్యవహరించిన క్రమంలో ఇశ్రాయేలుని అష్షూరు జనకి అప్పగించాడు. తర్వాత యూదుల్ని బబులోను జనకి అప్పగించాడు. ఇశ్రాయేలు మార్పు లేదు కాబట్టి వాళ్ళు ఎన్నో మళ్ళీ తిరిగి రాలా. బబులోనికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు, ఎందుకంటే వాళ్ళు మార్చుకుంటే వస్తారన్నాడు కాబట్టి వాళ్ళు మార్చుకున్నారు, వచ్చారు. అలా తన ప్రజలను కూడా ఆయన శిక్షిస్తారు సహోదరుల. అందువల్ల ఇక్కడ ఎన్ని తాపకరమైన సర్పాలు వచ్చాయి. సర్పాలు ఇలా పుడితే చచ్చిపోతున్నారు, వాళ్ళు కరిస్తే చచ్చిపోతున్నాయి. అప్పుడు మోషే దగ్గరికి వచ్చి, అయ్యా మేము పాపం చేస్తాం, మేము తప్పు చేస్తాం బాబు, ఇంకెప్పుడు ఇలా అనుకో, ఇంకెప్పుడు అనో అని చెప్పేసి ఆయన దగ్గర అన్నప్పుడు మళ్ళీ ఆయన మరి ప్రతినిధి కాబట్టి ఏం చేస్తారండి, వాళ్ళ తరఫున మళ్ళా ప్రభువుని దేవుని వేడుకున్నాడు. దేవుడు ఏం చెప్పాడంటే, ఈసారి బాధ్యత వాళ్ళదే. ఎవరిది? ఎవరైతే ఆ సర్పం కాటుకి బలయ్యారో వారు ఇప్పుడు బాధ్యతగా నిర్వర్తించాల్సిన కార్యక్రమం చెప్తా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆ సర్పం యొక్క బొమ్మ, ఇత్తడి సర్పాలు తయారు చేసి అందరికీ ఎత్తుగా పెట్టి నిలబెట్టు. ఈ మాత్రం ఆగో. సర్పాలు ఆగో. నేను ఎంతవరకు ఆర్డర్ పెట్టాను, ఎంతవరకు రమ్మని నేను చెప్పాను, అంతవరకు వస్తానుంటాయి. అవి కరుస్తూనే ఉంటాయి, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎవరైతే కలిసిన తర్వాత ఒక్కసారి మోసే నిలబెట్టిన ఆ యొక్క ఎత్తడి సర్పాన్ని చూస్తారో వారు బ్రతుకుతారు, లేకపోతే చస్తారు అని చెప్పేసి చూసిన వారు బ్రతికారు. అదే యేసు ప్రభువు చెప్తున్నారు, మనుష్య కుమారుడు పైకెత్తబడే రోజున ఎవరైతే మనుష్య కుమారుడు చూస్తారో వారు బ్రతుకుతారు అని చెప్పాడు యోహాను సువార్తలో. అందువల్ల సహోదరులు, అది కూడా శోధన వల్ల తెచ్చుకున్న ముప్పు. రైట్. కాబట్టి మనం ఆశించిన దాన్ని ఆశించి దేవుణ్ణి శోధించకూడదు అని 106వ కీర్తనలో చెప్తున్నాడు. మనం ఆశించి దేవుణ్ణి శోధించకూడదు. ఒక లాటరీ టికెట్ కొని ఒక ఆయన ప్రార్థన చేస్తాడంట,
లాటరీ టికెట్ కొని ప్రార్థన చేస్తున్నాడంట. లాటరీ టికెట్ ఎందుకు కొనుక్కున్నాడంటే నాకు చాలా అప్పులు ఉన్నాయి, దేవుడు ఏదో రకంగా తీరుస్తాడని ఆయన ప్రార్థన చేసినోడల్లా అక్కడ పెట్టి బైబిల్లో పెట్టి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రార్థన చేస్తుంటే తగలేదంట. ఏమన్నాడు? మళ్ళీ దేవుడి మీద నిందా, నా దేవుడు మీరు తట్టుడికి తీయబడును, ఏమండి వెతుకుడి నీకు దొరుకును ఏంటి, అలా వాగ్దానం చేసిన దేవుడు నా మాట ఏం వెళ్ళలేదు, ఈ దేవుడు అంతే అనుకున్నాడట. అంటే నీకు లాటరీ టికెట్ వచ్చేస్తే దేవుడు మంచోడు, లాటరీ టికెట్ రాకపోతే అన్నట్టు కొంతమంది ఉన్నారండి. ఇస్తే ఉంటాం, ఇవ్వకపోతే లోకంలోకి వెళ్ళిపోతాం. అలాంటి రెండు కాళ్ళు ఇలా పెట్టుకుని కూర్చున్నావు కొంతమంది. నువ్వు ఇచ్చావా, నేను ఈ కాలు నీ దాంట్లో పెడతాను, నువ్వు ఇవ్వలేదా ఈ కాలు బయట పెట్టేస్తాను అన్నట్టున్నారండి కొంతమంది. కాబట్టి నువ్వు మనసులో ఏదో ఆశించావు, ఆశించింది నీకు కావాలో లేదని నీ తండ్రిని అడుగు. నీకు క్షేమకరమైనది అయితే, మేలుకరమైనది అయితే దేవుడు నీకు అది అనుగ్రహిస్తాడు. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, అది దేవుని చిత్తం కాదు, నీకు మంచి కాదు అనేది ఆలోచించుకో. అంతే తప్ప నాకు అడిగింది ఇచ్చే అని మాత్రం ప్రార్థన చేయబోకండి. తండ్రి నీ చిత్తం అయితే ఇది నాకు అనుగ్రహించు అని మాత్రం ప్రార్థన చేయాలి. అలా చేస్తే శోధించినట్టు కాదు, ఆయన యొక్క నిర్ణయానికి మనం విడిచిపెట్టినట్టు. కానీ అలా కాకుండా మనం ఆశించిన దాన్ని ఆశించి దేవుణ్ణి శోధిస్తే అది తప్పైపోద్ది అనేది. దేవుని శోధిస్తే నిత్యజీవం లేదు అనేది హెబ్రీ పత్రిక 3:19 దేవుని శోధిస్తే నిత్యజీవములో ప్రవేశం లేదు, కాబట్టి శోధించకూడదు. చివరి వచనం, మనం సణుక్కోకూడదు. సణుగులు ఎక్కువ ఉన్నాయి మనలో, ఉన్నాయమ్మా? పెద్దలు కదులుతాయి కానీ సౌండ్ బయటికి రాదు. ఎంతమంది చేస్తున్నారు ఇప్పుడు ఈ కార్యక్రమం? ఎక్కువగా స్త్రీలు. నోరు మెదులుతూ ఉంటుంది కానీ సౌండ్ బయటికి రాదు. సౌండ్ బయటకు వస్తే ఏం జరుగుతుందో ఆ భయం మీకు తెలుసు. అందువల్ల ఒకవేళ అడిగారు అనుకోండి, మీ వారు ఏంటి మాట్లాడుతున్నాను, ఏమీ లేదు ఏంటట, ఏమీ లేదని నా దగ్గర బొంకాం, దేవుడి దగ్గర బొంకగలవా? నీ మాట నీ నాలుగు రాకముందే నీ ఉద్దేశాలు తిరిగిన తండ్రి ఎదురు మాట్లాడుతున్నావు. చెప్తే ధైర్యంగా చెప్పే నీకు ఏ బాధ ఉందో. సణుక్కోవద్దు. సణుగుడు అనేది ఒక జబ్బు అమ్మా, సణుగుడు అనేది ఒక రోగం. కాబట్టి సణుక్కోవద్దు. సణుక్కోవడం వల్ల ఏమండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:14-15 మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, సణుగులను, సంశయములు మాని సమస్త కార్యాలు చేయండి. ముందు మీ ఇంట్లో మొదలెట్టండి. అమ్మ స్త్రీలారా, ముందు మీ ఇంట్లో మొదలెట్టండి. సణుగులు, సంశయాలు మానేయండి. ఏదైనా ఉంటే స్పష్టంగా చక్కగా మాట్లాడండి. కృపాసహితమైన మాటలు మాట్లాడండి. రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. కోపం రప్పించే మాటలు మాట్లాడకండి. అవతల వాళ్ళు కోపం వచ్చేస్తుంటే దయచేసి ఆగిపోండి. అమ్మా మీ జ్ఞానాన్ని ప్రదర్శించకండి. లేనిపోయిన సమస్యలు కుటుంబంలో తెచ్చుకోకండి. ఏమంటే మాకేనా, మగవాళ్ళకి ఇది వర్తించదా అని అంటారేమో, వాళ్ళకే చెప్తున్నామండి. సడుగులు, సంశయాలు మానేయండి. అతను ప్రార్థన చేసినప్పుడే ఆ క్యారెక్టర్ ఉండాలని చెప్తున్నాడు దేవుడు. అవునా? తిమోతి రాసిన మొదటి పత్రిక 2:8 ఏమంటున్నాడు? ప్రతి స్థలమందును పురుషులు పవిత్రమైన చేతులెత్తి ఏమండి ఇంకేమంటాడు? సంశయములు మాని ప్రార్థన చేయాలి. పురుషులకి ఇచ్చింది ఇది, ఎందుకంటే దేవుడిని అడుగుతున్నాడు. ఏముంది అక్కడ? అవునా ప్రతి స్థలమందును పురుషులు ఎవరమ్మా? పురుషులు. అస్మానం అంకుల్ గారు బాగా చెప్తారు అనుకోవాకండమ్మా. మీరు కూడా ఒక ప్రధానమైన పాత్ర కుటుంబాల్లో ఉన్నారు కాబట్టి మీకు నొక్కు చెప్పేది. అలాగే పురుషులు ప్రధానమైన పాత్ర ఆడది. దేవునికి ప్రతినిధులుగా కుటుంబ పక్షంలో ఉన్న వాళ్ళు మీ కుటుంబ యజమానులు. వాళ్ళేం దేవుడు విడిచిపెట్టలా. వాళ్ళకేం చెప్తున్నాడు? కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము లేని వారును, సంశయము లేని వారికి, అదే చెప్తున్నాడు ఇక్కడ, సంశయము లేని వారును పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. కాబట్టి సడుగులు ఉండొద్దు. సడుగులు అంటే అర్థం తెలుసండి? విస్పరింగ్ అంటారు ఇంగ్లీష్ లో, మర్మరింగ్ అంటారు ఇంగ్లీష్ లో. సౌండ్ బయటికి రాదు, పెదాలు మాత్రం చాలా స్పీడ్ గా కదులుతాయి.
అమ్మా, అవి ఉన్నాయేమో మీ కుటుంబంలో, మీరు కానీ దాన్ని ఆసరా చేసుకుని బ్రతుకుతున్నారేమో, వదిలేయండి. అలా కానీ సంశయాలు సడుగులు మొదలు పెడితే నువ్వు దేవునికి ఇష్టలుగా ఉండే అవకాశం లేదు, దేవునికి ఇష్టంగా ఉండే అవకాశం లేదు. అరణ్యంలో నీళ్ల కోసం ఏం చేశారమ్మా? సణుక్కున్నారు. నిర్మాకాండం 15వ అధ్యాయం 22-25 వచనాలు చదివితే అరణ్యంలో ఇశ్రాయేలు మాంసం కొరకు సణుక్కున్నారు. నిర్మాకాండం 16వ అధ్యాయంలో. కాబట్టి సణుగులు సంశయాలు మానేయడం అనేది కావాలి అనేది చెప్తూ ఉన్నాడు. సహోదరులారా, ఏమండి, మీరు యాకోబు పత్రిక 5వ అధ్యాయము చదవది 9వ వచనం. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండు నిమిత్తము, అమ్మా, తీర్పు పొందకుండు నిమిత్తము ఒకరి మీద ఒకడు సనగకుడి. ఎక్కువగా కుటుంబాల్లో జరుగుద్ది, రెండో సంఘాల్లో జరుగుద్ది. సంఘాలు ఎలా జరుగుద్ది? ఎదుర్కొంటున్నప్పుడు వందనాలు సిస్టర్, ఆ బెదరు అలాగా మీపు తిప్పగానే తప్పదని వందనాలు చెప్పాను. అది కూడా చాలా స్లో వాయిస్. ఇది గమనిస్తాడు సహోదరి. ఇలాంటి దుర్లక్షణాలు వద్దు. అది లోకంకి అది సరిపోద్ది, మనకు సరిపోద్ది. అందుకనే మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరి మీద ఒకడు సణుక్కోకండి. ఇదిగో న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకుతున్నాడు. అర్థమేంటి? వాకుతున్నాడంటే అర్థమేంటి? పోలీస్ అయిన గేట్ దగ్గర ఉన్నాడు. అర్థమేంటి? తీసుకుపోవడానికి రెడీగా ఉన్నాడని, అంతే కదా. ఎక్కడో పోలీస్ స్టేషన్ దగ్గర బయలుదేరతాడు అంటే ఇలా తప్పించుకుంటావు. కానీ ఆయన ఎక్కడున్నాడు? గేట్ దగ్గర ఉన్నాడు. నువ్వు తప్పించుకోవడం ఛాన్స్ లేదు, అది దాని అర్థం. కాబట్టి తీర్పు తీర్చేవాడు వాకుడు ఉన్నాడు, న్యాయాధిపతి. కాబట్టి నీకు న్యాయం తీరుస్తాడు సోదరుడా. అందువల్ల మరి దేవునికి ఇష్టలై ఉండడం అనేది అవసరం. దేవునికి ఇష్టలై ఉండకపోవడానికి కారణాలు 4 చెప్పుకున్నాం. 1 వ్యభిచారం, విగ్రహారాధన, వ్యభిచారం. తర్వాత ఏంటి? ఏమండి? శోధన. 4వది సనుక్కోవడం. ఇవేమీ లేకుండా ప్రభు నందు తేటగా బ్రతుకుదాం, మంచిగా బ్రతుకుదాం. మన యొక్క వ్యక్తిత్వాలు తీర్చిదిద్దాలనే దేవుడు ఎంత గ్రంథాన్ని చేతికిచ్చాడు. ఏమండి? అంతే తప్ప ఇది తల దగ్గర పెట్టుకోవడానికో అలంకారప్రాయంగానో బైబిల్ ఇవ్వలేదు. బైబిల్లో ఉన్న సంగతులన్నీ తలుచుకుని చివరిగా మన చదువుకును దృష్టాంతములుగా వారికి సంభవించి, వారికి అంటే ఇశ్రాయేలీయులకు అరణ్య ప్రయాణంలో సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుడిగా రాయబడ్డాయి. అదనమాట. మనకు బుద్ధి రావాలి. ఈ ఆరాధన పూర్తయ్యే లోపల మనకు ఆ బుద్ధి రావాలి. ఏ బుద్ధి రావాలి? విగ్రహారాధన ఉండకూడదు, వ్యభిచారం తలంపులు ఉండకూడదు, ఏమంటే శోధించకూడదు, దేవుణ్ణి సడుక్కోకూడదు. కాబట్టి సాధారణంగా తాను నిల్చున్నానని తలుచుకొని వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొని వలను. అలా పడిపోకుండా ఉందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం, దేవుడి ఇచ్చే ప్రతి ఆశీర్వాదం పొందుకుందాం. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. అందరికీ